నమస్తే. వెల్కమ్ టు ఏవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ ప్రజాస్వామ్య వాతావరణంలో కాలనీ ఎన్నికలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సృజన లక్ష్మీనగర్ ఫేజ్ 4లో కొత్త కార్యవర్గం ఎన్నికై ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. కాలనీ వాసుల ఓట్లతో ఎన్నుకున్న కమిటీపై స్థానికులు ఆశలు పెట్టుకున్నారు. ఇక అభివృద్ధి పనుల్లో ఈ నూతన కమిటీ ఎంతవరకు ముందడుగు వేస్తుందో చూడాలి. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ సాంబశివరెడ్డి, కమిటీ సభ్యులు విజయరెడ్డి, కోటి పటేల్, చంద్రమోహన్, రమేష్, రావి రమేష్, నారాయణ రెడ్డి, హరీష్, శ్రీనివాస్, వేణుకుమార్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎలక్షన్ కమిటీ మెంబర్స్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన కాలనీ ఫామ్ అయింది. అఫ్ కోర్స్ బట్ అఫీషియల్ గా 2021 నుంచి కాలనీ ఫామ్ అయింది. 2021 నుంచి ఎలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం మన కాలనీలో ఇది ఒక రకమైన పండగ అనిపిస్తుంది. ఈరోజు అందరూ ఒక యూనిటీ మీదకి వచ్చి ఒకే దాటి మీద నడుస్తూ ఒకే మాట మీదకి వచ్చి మంచి రోజు ఇది. ఇందాక దేవేంద్ర గారు అన్నట్టు ఇది అక్షయతృతి కాదు, మన కాలనీకి ఒక మంచి బంగారం లాంటి అసోసియేషన్ ఫామ్ అయిన రోజు అనుకోవచ్చు. అయితే మాకు ఒక చిన్న రిక్వెస్ట్, నేను మాట్లాడే ముందు ఈ అసోసియేషన్ లాస్ట్ ఇయర్ ఫామ్ అయ్యి, అంటే ఎలక్షన్ కాకుండా ఫామ్ అయ్యి, ఈ ఎలక్షన్ అనేది కాలనీ అందరూ వారి నిర్ణయాలను బట్టి అందరూ నాటి మీదకి వస్తారనే ఉద్దేశంతో లాస్ట్ GPM మీటింగ్ లో కొంతమంది, అంటే చాలా మందికి ఉంది, ఇది ఒక ప్రపోజల్ జరిగింది. ప్రపోజల్ జరిగిన తర్వాత మేము కూడా మాట్లాడుకొని, నిజమే ఈ ఎలక్షన్ అనేది జరిగితే ఖచ్చితంగా అదే మనం ఎన్నుకున్న వ్యక్తి, మన ద్వారా ఎన్నుకున్న వ్యక్తి మనకు పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ లేన్లో ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు, నేనే అనుకోండి, మీరు నన్ను అడగొచ్చు, మీరు ఎన్నుకున్నారు, మీరు చేస్తానన్నారు, మీ సమయాన్ని బట్టి మీరు చేస్తానన్నారు, చేయాలి, మా సపోర్ట్ కూడా ఉంటుంది. ఏదైనా అనుకుంటాను, నేను కరెంటు పోయినప్పుడే మెసేజ్ వస్తుంది కదా, అందరితో మేము కూడా మెసేజ్ పెట్టచ్చు, మేము కూడా అందులో భాగస్వాములమే. ఎందుకంటే మీతో కూడా మాకు కూడా కరెంట్ పోయింది, బట్ మేము రెస్పాండ్ అవ్వము. ఎందుకంటే అది ఏం చేయాలో మేము చేసుకుంటూ పరిస్థితులు కాబట్టి మేము కొన్ని సమయాల్లో వెంటనే అందరూ ఒక్కొక్కరి ఉద్దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కరెంటు పోయినప్పుడు అరే ఏం ఎలా జరుగుతుందని కొంతమంది అంటారు, కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఇది అందరి ప్రాబ్లం కదా, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది అంటారు. సో మేము మాట్లాడేటప్పుడు మాకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉంది. మాతో పాటు లాస్ట్ ఇయర్ నుంచి ఈ కాలనీకి ఎంతో సేవ చేసి ఈ సంవత్సరం అసోసియేషన్ లో వాళ్ళకి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మాతో అకామిడేట్ చేయలేకపోయారు. ముందుగా వాళ్ళని మేము పిలిచి మాతో పాటు కూర్చోబెట్టి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలనుకున్నాము. అది జరిగిన తర్వాత మేము మాట్లాడతాం.